హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక వింత ఘటన అయితే చోటు చేసుకుంది. సో ఇప్పటికే స్కూల్స్ అన్ని కూడా ప్రారంభమైపోయి పిల్లలందరికీ పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డెక్కి కదం తొక్కి వాళ్ళకి అన్యాయం జరిగిందంటూ కూడా ఈరోజైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, వాళ్ళకి వచ్చినటువంటి అపాయం ఏంటి కూడా వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదొకటి. సార్ నమస్తే. సో ఇప్పటికే పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు అందరూ కూడాను పెద్ద ఎత్తున ఈరోజు ధర్నాకు పాటుపడడానికి ముఖ్య కారణం మేమైతే 1998లో భారీ నోటిఫికేషన్లో కూడా మేమందరం కూడా రిటర్న్ టెస్ట్ రాసాం, ఇంటర్వ్యూ ఫేస్ చేసాం. ఈరోజు మెరిట్ లిస్ట్లో ఉన్నాం. మెరిట్ లిస్ట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఆ రోజు ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం వల్ల మా అందరికి కూడా కాకుండా మాకన్నా 5 మార్కులు తగ్గించి కూడా కొంత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 25 సంవత్సరాలు మేమందరం కూడా సర్వీస్ లాస్ అయ్యాం. ఏదో గత ప్రభుత్వంలో మాకైతే ఎంటీఎస్ కింద మనందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ కింద ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా మనకి రెగ్యులర్ చేయలేదు. ఇంత జరిగినప్పుడు కూడా మనకైతే 32,670 రూపాయలు బేసిక్తోనే ఈ రోజు నడుస్తున్నాం. 3 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా మేమైతే ఎంటీఎస్ లో కూడా అందరం కూడా కొండలు కూడా వెళ్తున్నాం. 11 నెలల శాలరీ ఇస్తున్నారు. 1 నెల శాలరీ కూడా లేదు. మా పిల్లలు ఎలా బ్రతకాలని కూడా తెలియదు మా కుటుంబాల పరిస్థితి. ఈ రోజు ఇంత వయసు అయిపోయిన తర్వాత కూడా మాకు 98లో రావాల్సిన ఉద్యోగాలు, మాతో వచ్చినట్టు ఉద్యోగాలందరూ కూడా 1,10,000 రూపాయలు జీతాలు తీసుకుంటుంటే మేము 32,670 రూపాయలతో మేము ఈరోజు బతుకుతున్నాం. ఈ రోజు కోనలన్నీ కూడా మమ్మల్ని వాడుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనకి కౌన్సిలింగ్ పెట్టి ఎక్కడో కూడా 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పంపిస్తున్నారు. ఈ రోజు కూడా అదే జరిగి ఇలాంటి ఆడవాళ్ళ మహిళలందరూ కూడా చాలా మంది కూడా శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం ఒరిస్సా బోర్డర్ వరకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా బాధలు చూసి ఈ రోజు మాకు ఈ సంవత్సరం మాకు మా ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేతో చెప్పించుకొని కౌన్సిలింగ్ పెట్టాలని మేము పెట్టుకుని మాకైతే జీవో నెంబర్ 27 ప్రకారం మండలము లేకపోతే పక్క మండలం ఇవ్వాలని కూడా అప్పుడు గత గవర్నమెంట్ లో మాకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారం మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు కూడా మనకి ఈ రోజు కౌన్సిలింగ్ జరుగుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో డిఈఓ గారు 483 పోస్టులు కూడా మాకు వేకెన్సీ చూపించారు. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు 321 పోస్టులు కూడా కుదించారు. ఎందుకు కుదించారు? ఆ పోస్టులు ఎందుకు బ్యాక్ చేశారని మేము అడుగుతున్నాం. మాకైతే ఆ పోస్టులు కూడా ఓపెన్ చేయండి, మా అందరికి కూడా న్యాయం జరుగుతుంది, మేము కౌన్సిలింగ్కి వస్తాం. మీ ఇంతవరకు కూడా మేము ఇంత పోరాడుతున్నటువంటి మాకు 20 సంవత్సరాలు నష్టపోయాము. 11 నెలల జీతంతోనే నడుస్తున్నాం. ఈరోజు మాకు రెగ్యులర్ లేదు, హెచ్ఆర్ లేదు, ఒక డిఏ లేదు, ఒక హెల్త్ కార్డు లేదు. ఇంతమంది కూడా బీపీ షుగర్తో వచ్చి కూడా ఎంతమంది చనిపోతున్న పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం దయదలసడం లేదు? ఎందుకు అధికారులు మాకెందుకు ఇలాగే ఇబ్బంది పడుతున్నారు? మా ఆవేదన ఏంటంటే శ్రీకాకుళం జిల్లా కౌన్సిలింగ్ జరగాలంటే 483 పోస్టులు చూపించారు. 483 పోస్టులు తీయండి, మేము కౌన్సిలింగ్కి వస్తాం. లేకపోతే మేము బాయ్కాట్ చేస్తున్నాం కూడా. మా రాష్ట్ర సంఘం ఎండిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు అయితే రాష్ట్ర స్థాయిలో కూడా మాకు అన్ని దగ్గరలు కూడా బాయ్కాట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో జరుగుతున్నది, అన్ని దగ్గరలు కూడా ఉంటుంది. శ్రీకాకుళం కూడా మాకు బాయ్కాట్ చేస్తున్నాం. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఈ రోజు మీకు వచ్చినటువంటి కష్టం? ఇప్పుడు మేము 2023లో మేము ఎంటీఎస్గా ఇక్కడ ఉద్యోగాలు మాకు వచ్చాయండి. అయితే గత ప్రభుత్వం మాకు మా యొక్క బాధ అర్థం చేసుకుని వీళ్ళకి చాలా తక్కువ వేతనం కదా అనేసి దగ్గర మండలాలు అనేసి ఒక జీవోని పాస్ చేశారు. దాని ప్రకారం మళ్ళీ మాకు దగ్గర మండలాలు అందరికి ఇచ్చారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి లాస్ట్ ఇయర్ మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టి చాలా సడన్ గా చాలా సుదూర ప్రాంతాలకు మేము వెళ్ళిపోయాము. అంటే ఇచ్చాపురం దగ్గరకు వెళ్తున్నాము, శ్రీకాకుళం బార్డర్స్కి వెళ్తున్నాం, లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి అందరూ వెళ్తున్నాము. ఇప్పుడు అందరూ 50 క్రాస్ చేస్తున్న వాళ్ళమే. బీపీలు, షుగర్లు, మాకు హెచ్ఆర్ఏ లేదు, డిఏ లేదు, ఏమీ లేదు. అయితే లాస్ట్ ఇయర్ మాకు డిఓ గారు ఏం చెప్పారంటే, అమ్మ న్యూ డిఎస్సి వస్తుంది, న్యూ డిఎస్సి వచ్చినప్పుడు ఆ పిల్లలు వాళ్ళు అక్కడ పంపించి మళ్ళీ మీకు రీబ్యాక్ చేస్తాము, మీ యొక్క మండలాలకు మళ్ళీ మీకు తీసుకొస్తామని మమ్మల్ని ఒప్పించి పంపించారు. సరే అని వెళ్ళిపోయాము. పోనీలే 3 నెలలు 2 నెలలు కష్టపడతామని మళ్ళీ ఆ సంవత్సరం అంతా కష్టపడ్డాము. అయినా మాకు ఎటువంటి మార్పు లేదు. న్యూ డిఎస్సి వచ్చింది, వాళ్ళు జాయిన్ అయిపోయారు, మేము అలాగే ఉన్నాం అక్కడ. అయితే మేము ఈ సమ్మర్లోని మొత్తం కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా కష్టపడి ఎక్కని గుమ్మం లేదు. ఎమ్మెల్సీ గారు నేటి అధికారులు నేటి అందరినీ తిరిగి వేసరికి ఏంటంటే మేము ముఖ్యంగా కోరుకున్నది నియర్ బై మండలాలు, మాకు తక్కువ దగ్గర మండలాలు వేయమని మేము ఎంతగానో ప్రాధాయపడి ఈ కౌన్సిలింగ్ పెట్టించుకున్నాం. అయితే ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే 483 పోస్టులని ఇక్కడ అవి చూపించకుండా 321 పోస్టులు మాత్రమే చూపిస్తున్నారు. అంటే మేము ఎంతమంది అయితే ఉన్నామో అన్ని పోస్టులు చూపిస్తే మళ్ళీ మేము అక్కడికే వెళ్తాం. మరి మాకు దీనివల్ల ఏంటి ప్రయోజనం? మాకు ఎందుకు ఈ అన్యాయం? మా పైన ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్షతో మాకు అర్థం అవటం లేదు. మాకు న్యాయం జరగాలండి. మాకు న్యాయం జరిగితే గానీ మాకు పోస్టులని చూపిస్తే గానీ మేము కౌన్సిలింగ్ అటెండ్ అవ్వం. We want justice. We want justice. We want justice. ఇప్పుడు కొంతమంది
మరొక నెల రోజుల్లోనే 2 నెలల్లో కూడా రిటైర్మెంట్ అంటున్నారు. సో ఇప్పుడు అసలు మీకు వచ్చినటువంటి కష్టం ఇప్పుడు సాధారణ ఉపాధ్యాయులకి మాకు విధుల్లో బాధ్యత లేదు, ఎటువంటి వ్యత్యాసం లేదు. వారు ఏ రకంగా విధులు నిర్వర్తిస్తున్నారో మేము అదే విధంగా అంతకన్నా మా విధుల్ని మేము చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడ మాకు విధుల్లో బాధ్యతల్లో తేడా లేనప్పుడు ట్రాన్స్ఫర్స్ లో మాకు ఎందుకు తేడా వచ్చింది? జీతంలో వ్యత్యాసం వచ్చింది. 11 నెలలు జీతం ఇస్తున్నారు, 1 నెల జీతం ఇవ్వట్లేదు. నో వర్క్ నో పే అంటున్నారు. మేము క్వాలిఫైడ్స్ రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్టెడ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాటి ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఇంత వ్యత్యాసాన్ని ఎదుర్కొంటున్నాము. ఇంకా 1 నెల 2 నెలల్లో కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మానసికంగా మనోవేదన అనుభవిస్తున్నాం. ఎందుకు ఈ వ్యత్యాసం? వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, మాకు ఏ ఫెసిలిటీస్ లేవు. ఏ రకంగా కూడా ఫెసిలిటీస్ లేవు, స్పౌజులు లేవు, ప్రిఫరెన్సెస్ లేవు, ఏ రకమైనటువంటివి లేవు. జీతం కూడా చాలా తక్కువతో చేస్తున్నాము. ప్రతి 10 నెలలకి మాకు ఇంకొక ఊరు అని అంటే పిల్లలకు పాఠాలు చెప్పడంలో మేము చాలా మనోవేదన అనుభవించడం అనేది చేస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఒక 3 నెలల్లోని 6 నెలల్లోని 10 నెలల్లో రిటైర్ అయిపోయేటటువంటి చాలా మంది మా ఉపాధ్యాయులు మిత్రులు అందరూ ఉన్నారు, స్త్రీలు. మేమందరూ చాలా మనోవేదన అనిపిస్తున్నాం. ఉపాధ్యాయుడు అనే పదవికి రెగ్యులర్ వాళ్ళకి మాకు ఏం తేడా ఉందో మాకు తెలియదు. కానీ ప్రతి 10 నెలలకి మమ్మల్ని అలా తిప్పడం మాత్రం భావ్యం కాదని ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం, అభ్యర్థిస్తున్నాం. అలా తిప్పొద్దు. చూశారు కదా. సో పిల్లలకి పాఠాలు చెప్పడంలో ఎటువంటి వ్యత్యాసాలు లేవు. సో అందరికన్నా క్వాలిఫైడ్ వాళ్ళలాగే మేము కూడాను ఈరోజు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడాను జీతాల్లో వ్యత్యాసము, అదేవిధంగాను వీళ్ళకి 11 నెలలు మాత్రమే జీతాలను చెల్లించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు అయితే నెలకొన్నదంటూ ఉపాధ్యాయులు పిల్లలకి పాఠాలు చెప్పాలనుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు రోడ్డు ఎక్కి కదం తొక్కుతున్నటువంటి పరిస్థితి శ్రీకాకుళంలో నెలకొంది. అయితే దీనిపైన డిఈఓ ఎటువంటి స్పందిస్తారు, వారికి న్యాయం జరుగుతుందా లేదా అంటూ వారు ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే వేచి చూద్దాం, వారికి న్యాయం జరుగుతుందా లేదా ఎప్పటిలాగే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వారికి అన్యాయమే మిగులుతుందా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.